హాయ్ హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈ రోజు మనం హన్మకొండ సాగర్ గ్రామానికి అయితే రావడం జరిగింది. మనతో బీఆర్ఎస్ సీనియర్ అధ్యక్షుడు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి రామంచ సుధాకర్ గారు. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, యాజ్ ఏ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ గా మీ గ్రామానికి మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఎన్నో డెవలప్మెంట్ చేసినామండి. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే అభివృద్ధి బాగా జరిగింది. ఇక్కడే కాదు, మన వర్ధనపేట నియోజకవర్గంలో కూడా అభివృద్ధి జరిగింది. టీఆర్ఎస్ పార్టీ మా వర్ధనపేట ఎమ్మెల్యే ఆరో రమేష్ గారు కూడా ఏ ఆపదలు వచ్చినా సాపదలు వచ్చినా అప్పుడు అందరికీ అండగా ఉండేది. ఉరికొచ్చేది ఫోన్ చేస్తే నిలబడి ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా రావట్లేదు. వాళ్ళు ఇక్కడ ఎవరికి కూడా ఆదరించట్లేదు. ఎవరిని ఆరో రమేష్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే వచ్చి ఎవరినైనా కలిసేది, ఆదరించేది, మంచి దగ్గర తీసుకొని గుండెలకు అద్దుకొని మంచిగా ఓదార్చినట్టుగా ఉండేది మా ఆరో రమేష్. కానీ ఇప్పుడు వాళ్ళు మాత్రం ఎవరు రావట్లేదు. మా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే బాగా అభివృద్ధి జరిగింది. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలామంది కూడా ఉత్సాహంతో ఉన్నారు. ఈసారి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్పని ఇక్కడే కాదు, ఎక్కడ పోయి చూసినా మేము ఏ ఊళ్ళో పోయి అడిగినా కానీ, మేము కూడా మా చుట్టాల బంధువులను అడిగినా కానీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్పని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, ప్రస్తుతం మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి? ఇప్పుడు వరకైతే ఇప్పుడు అంటే ఎలాంటి సమస్య లేదు. ఇప్పటి వరకు అయితే ఎలాంటి సమస్యలు లేవు. ఓకే, గ్రామ సర్పంచ్గా మీకు ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు మీ సర్పంచ్ గారు? సర్పంచ్ గెలిచిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ రోడ్లు వేసినారు అంతే. వాళ్ళు ఎలాంటి అభివృద్ధి మాత్రం ఏం చేయలేదు. వాళ్ళకి 2-3 సిసి రోడ్లు వేసినారు అంతే తప్ప వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలే, ఏం చేయలేదు ఊరికి. ఓకే సార్, మన మాజీ ముఖ్యమంత్రి గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కేసీఆర్ గారికి అండి, కేసీఆర్ గారికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కేసీఆర్ అంటే మాకు చాలా అభిమానం. గత 9 ఏళ్ళు 10 ఏళ్ళు చేసినప్పుడు కూడా ఎక్కడ చూడు ఎలాంటి మార్పు రాకుండా చేసిండు మాకు కేసీఆర్. కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, పిల్లలు కళ్యాణ లక్ష్మి కావచ్చు, పిల్లలు డెలివరీ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కేసీఆర్ కిట్ అని చెప్పి ఇచ్చేది. అన్నీ బంద్ అయిపోయినాయి. వీళ్ళు కాంగ్రెస్ వచ్చిన వాళ్ళే మొత్తం బంద్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వస్తేనే ఇవన్నీ సాల్వ్ అవుతాయి అని చెప్పాను కూడా జనం ప్రజలు కూడా అనుకుంటున్నారు. మళ్ళీ టీఆర్ఎస్కి వేయాలని చెప్పి అనుకుంటున్నారు. రాబోయే తరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ వస్తుందని మాకు కూడా నమ్మకం ఉంది. మేము కూడా పక్క ఊళ్ళలో కూడా పోయినప్పుడు కూడా కనుక్కుంటున్నాం. అందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందని చెప్పి కూడా మాకు హామీ ఇస్తున్నాం. వచ్చినట్లయితే ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఏ పార్టీ అనంత్ సాగర్ గ్రామంలో కానీ ఇతర గ్రామంలో కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మంచి అభివృద్ధి జరుగుతుంది. మేము సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా సాల్వ్ చేసుకుంటాం. ఊళ్ళో గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటాం. మాకు అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఉన్నప్పుడే బాగుండేది. ఇప్పుడు మళ్ళీ 6 రమేష్ ఇళ్ళకి వచ్చింది. వర్ధనపేట నియోజకవర్గంలో అందరికీ కూడా సంతోషం ఉన్నది, హ్యాపీగా ఉన్నారు అందరూ. మళ్ళీ 6 రమేష్ అన్న వేస్తారని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.